అవును సార్. ఏ పేరు మీ పేరు? నరేష్. నరేష్ అంటే మీరేనా? అవును నేనే సార్ నరేష్. సిఐ సార్ చెప్పిండు అన్నాడు. మేము మొన్న కూడా చెప్పినాం మీ ఫోన్లో సార్ చేసుకోమన్నారు సార్. చెప్పేది మొన్న మేము కూడా చెప్పినాం పని ఆపమన్నాడు అని చెప్పేసి నేనే వచ్చిన ఆ రోజు, వేరే మనిషి కూడా కాదు. మొన్న కూడా పని ఆపి ఎక్కడిదక్కడ. ఏమైంది? హలో సార్, అరే ఫోటో తీసుకోరా చెప్పాలి కదా మరి. చెప్పండి సార్. గట్ల కాదే అనవసరంగా పెద్దగా వేసుకో. నీరైతే నేను అస్సలు వద్దంటలే. నిన్న కూడా వచ్చినాం సార్ దగ్గర. చెప్పేది నేను నీకేం తిట్టలేదు కొట్టట్లేదు, మేము గొడవ పెట్టుకొని రాలేదు. నీకు ముచ్చటైపోయింది ఖచ్చితంగా. పని ఆపండి. సార్ ఇవాళ లేడు ఇవాళ చెప్పేది సార్ ఇవాళ లేడు. ఇవాళ ఒక్కరోజుకు పోయిన సంవత్సరంలో వరదలు వచ్చి కొట్టుకపోతే నీదైతే నువ్వు పని చేసుకో. రేపు సార్ చెప్పిన తర్వాత పని చేసుకో. కానీ ఇవాళ పని ఆపి సార్ నాకు స్పెషల్గా ఫోన్ చేస్తే నేను కాలేజ్ గ్రౌండ్ కార్డు ఉన్నా, ఇంత దూరం వచ్చినప్పుడు ఒక్కసారి సార్తో ఫోన్ చెప్పాను కదా సార్. ఎందుకంటే నిన్న కూడా నేను వచ్చిన ఇదే విషయం నేను చెప్తున్నా కదా. నేను సార్ చెప్తే నేను కాలేజ్ గ్రౌండ్ కార్డు ఉన్నా ఈడ దాకా వచ్చిన. సార్ వర్క్ చేయించుకోమన్నారు కదా సార్ వర్క్ చేయించుకోమన్నారు సార్ కొద్ది చెప్పిండు సండే రోజు. సార్ ఫోన్ చేసి నిన్న కూడా వచ్చిన నేను ఆడికెళ్ళి ఈడికి వచ్చేందుకు. అది నిజమే సార్, మీరు వచ్చిర్రు ఓకే, మేము ఆపిస్తాము. ఒక్కసారి సార్తో ఫోన్ చెప్పిండ్రు, మేము ఆపిస్తా పని ఇవ్వాల. నేను మాట్లాడిపోయిండు. ఎందుకంటే సారే వర్క్ చేయించుకో, అందుకే సారే వర్క్ చేయించుకోమని అంటేనే నేను ఇది చేసిన. सार का नंबर है ना, कल फोन करे ना सार. अरे उनका क्लारिटी आता लाउड स्पीकर लगा तो ఎందుకంటే పెద్ద చేసుకోవద్దండి. నిజం మేము రెగ్యులర్ గా వస్తున్నాం సార్. సార్ చెప్తేనే చేస్తున్నాం మేము. సార్ నమస్తే సార్. నమస్తే గోవర్ధన్. ఇగో సార్ చెప్పిండా అంటారు ఇక్కడికి వచ్చిన. ఇక్కడ నరేష్ అన్నట్టు ఆయన ఉన్నాడు. ఇగో సార్ సార్ నిన్న వచ్చిన కదా సార్. నిన్న రేపు రమ్మంటురా సార్. సరే ఇప్పుడు బంద్ చేస్తా సార్. మరి రేపు ఫైనలా? రేపు ఫైనల్ కదా. రేపు మరి ఏదన్నా ఉన్నా చెప్పాను మరి రేపు ఫైనల్ అయితే ఫైనల్ మరి. రేపు నాకు రేపు కోర్టు పేషి ఉన్నది. రేపు నాకు ఎన్నిటికి రమ్మంటారు? రేపు ఉన్నది సార్. రేపు నాది క్రాస్ ఎగ్జామింగ్ ఉంది ఇదే ల్యాండ్ మీద. కరెక్ట్ 5 గంటలకు రావాలా? సరే సార్ వస్తాం. ఓకే, ఇదే ఫైనల్ కదా? సరే సరే పని చేపిస్తున్నా సార్. సాయంత్రం 5 గంటలకు వచ్చి మాట్లాడి ఏది ఉంటుందో ఫర్దర్ యాక్షన్ చూసుకుంటారు కదా. ఓకే సార్. ఇదనే మీకు చెప్తున్నా ఒకటి పెద్ద మనిషి. ఒక విషయం సార్, దీని మీద మేము భూభారతి అప్లికేషన్ పెట్టుకున్నాము. మాకు ల్యాండ్ నేను కూడా అశోక్ నగర్ ఉంటా. ఈ లొల్లి తెలిసాము మీకు. ఇట్లా ఆ లొల్లి ఆడ జరిగింది. ఫస్ట్ టైం మన పాత పట్టాలు ఉండే, తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చినాయి, కొత్త పట్టాలు వచ్చినాయి. ఆ ల్యాండ్ డెవలప్ అయింది, ప్లాట్లు సేల్ అయినాయి, ప్లాట్లు అమ్మిర్రు, సేల్స్ అయినాక మళ్ళీ అమ్ముకున్నారు, కొనుక్కున్నారు. అట్లా చాలా మంది జరిగినాయి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో ఆయన దానికి ఏ దరిద్రం చదువుకున్నాడో చదువుకురానాడో. సార్ నమస్తే సార్. పోయేస్తా సార్. మాట్లాడితే సార్ ఆడికి పోయేస్తా సార్. సరే సార్. ఓకే 2019లో చదువుకున్నాడు, చదువురాని పోకూడదు, అడొకటి కూర్చున్నాడు. ఈ డెవలపింగ్ అయింది, ప్లాట్లు అయిన భూమిని మొత్తం విడిచిపెట్టి ఆయన పట్ట పుస్తకం ఇచ్చింది. ఇప్పుడు ఆడ వచ్చి కూర్చున్నాడు, పట్ట వచ్చింది నాది అని చెప్పేసి. అయితే ఇది కూడా కాదు. మీరు చెప్పి కదా ఇది మాది జెన్యూన్ ప్రాపర్టీ. ఇది మేము మార్చుకొని రాలేము. తాత ముత్తాతల నుంచి వచ్చేది ల్యాండ్ ఉన్నది. ఇది శ్మశాన వాటిక ఉన్నదా? అది మాదే శ్మశాన వాటిక. అప్పట్లో తాతలు ఇట్లా ఇచ్చింది. అప్పటి నుంచి జమానా నుంచి. అది ఏంది నవాబుల కాలం నుంచే మాది. మేము కొన్ని దాన్ని డెవలప్మెంట్ అది లేదు లైన్గా. అప్పటి నుంచి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కాస్తులో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం, అన్ని రికార్డులో ఉన్నాం.
ఇప్పుడు ఈ 2026 భూభారతిలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం, సర్వేయర్ వచ్చిండు, సర్వే చేసిండు, అన్నీ చేసిండ్రు, అడ్బందీ చేసుకోమని అన్నారు. అవన్నీ ఫైల్ చేసి ఇచ్చిన సార్కి, ఉన్నాయా? అవన్నీ ఫైల్ చేసి ఇచ్చిన. ఇంకా నేను ఎవరైతే ఇక్కడ అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళకు పార్టీ చేసింది నేనే, కోర్టులో వాళ్ళకు పార్టీ చేసింది నేనే. ఎందుకంటే దాని మీద జేసీ గారు 2015లో వచ్చింది. ఏజేసీ గారు రాజారాం సార్ ఏజేసీ గారు వచ్చినప్పుడు కూడా ఇది మా తాత ముత్తాతల నుంచి మాకు ఉన్నది, మేము అరే ఎన్ని రోజుల నుంచి తిరగాలి సార్ ఇట్లా. సార్ చెప్పారు సార్ ప్రతి రోజు అదే 4 రోజులు వచ్చినాం సార్, వాళ్ళు రాలే, వాళ్ళు మాత్రం రాలే. ఇదేం న్యాయం మాకు న్యాయం వాళ్ళకి న్యాయం. నిన్న కూడా వచ్చిర్రు సార్, నిన్న కూడా వచ్చిర్రు, నిన్న కూడా పోయినాం, నిన్న కూడా వస్తే నిన్న వచ్చిర్రు వేరే వాళ్ళు, నిన్న అప్పించినాం అందుకోసమే మళ్ళా సార్ అంటే చేసుకోరండి. అదే సార్ నిన్న ఆపినాం, ఎక్కడ ఉన్నారా డాక్యుమెంట్లు తీసుకో, ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం టోటల్. ఒరిజినల్ పట్టుకొని రేపు 5 గంటలకు ఎందుకు తస్లీ ఉండు, శాంతంగా ఉండు, ఏమి ఓలేనేమంటే శాంతంగా పిలిచినప్పుడు వాళ్ళు అసలే మీరు ఎప్పుడు పిలిచారు సార్ని అడగండి చెప్తారు. ఎందుకు ఆపుతుండ్రు సార్ అని సిఎస్ఆర్ కూడా ఆపలేనా? 2 రోజులు ఆపంటే 2 రోజులు ఆపినాం సార్. సార్ మీకు కాకుండా మీ డ్రెస్కి విలువ ఇవ్వాలి సార్. ఏం అవసరం లేదు సార్, మేము చేయం పని, మీరు వీడియో రికార్డింగ్ చేసుకోరు కావాలంటే చెయ్యమంటే చేయం. ఫోటో ఎందుకంటే సార్ పెట్టేందుకు మేము పోయినాం, సైట్ పోయినాము, ఫోటో పెట్టేందుకు అని కోసం. మీరు అదే అని ఇది నా లెక్కన ఇంతకు ముందు వచ్చినా కూడా రైట్ సార్, క్లియర్ అయిపోయింది అనుకో. క్లియర్ అయిపోతే మళ్ళీ రేపటి నుంచి రాడు కదా ఆయన, రేపు వస్తే రేపు ఎందుకు రానిస్తాం మళ్ళీ? 5 రోజులు సార్, 5 రోజులు బుల్లెట్ మీద వచ్చి మేము ప్రతిసారి వస్తున్నాం, పిలిపించినప్పుడు మేము కూడా కంప్లైంట్, మేము ఊరికి పోయినాం, మేము అటు పోయినాం, మేము ఇక్కడికి పోయినాం. మా యాక్షన్ ఎందుకు తీసుకున్నారు మరి? మాది నీ యాక్షన్ అదే, రేపు ఇద్దరు పిలిపిస్తాడు. ఇలా సార్ ఎస్పీ సార్ టౌన్కి వచ్చినా కానీ సార్ లేదు, సార్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు, రేపు వస్తాడు. రేపు వచ్చిన తర్వాత నువ్వు నీకు పని ఉందన్నా కదా, కోర్టులో చేసుకో, కామారెడ్డిలో నిజామాబాద్ కామారెడ్డిలో చేసుకున్న తర్వాత 5 గంటలకు వచ్చేసాయి మళ్ళీ, ఓకేనా? ఎందుకు పని ఉండు తస్లీ మీరు ఇంత క్లియర్ గా మీరు చెప్పినంటే సరిపోతుంది సార్, మాకు అంతేం లేదు. ప్రతిసారి వచ్చి మా వర్కర్ ని వాళ్ళని చేసుకుంటాం మేము మరి, కానీ ఓకే చేయకూడదు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంతకు ముందు 2 రోజులు ఆపినాం, ఒక్కరోజు ఆపమా? ఎందుకంటే పోయినసారి లెక్క వర్షాలు వస్తే కొట్టుకుపోయేది ఏం లేదు. మళ్ళీ వర్షాలు సార్, వర్కర్ మా టైం వేస్ట్, ఇప్పుడు డబ్బులు వేస్ట్ సార్, అట్లా కాదు సార్, డబ్బులు వేస్ట్ ఇప్పుడు మాకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ సార్. అది వర్షాలు తీర్చబెట్టింది సార్, ఇప్పుడు మాకు టైం వేస్ట్. మా డైలీ పైసలు ఇవ్వాలి సార్, మాకు ఏమున్నా మా వర్కర్లు వెళ్ళి ఇట్లా డిస్టర్బ్